హాయ్ నమస్తే, నేను మీ వెంకట జగన్న, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్. ఈరోజు అవినాష్ అనేటటువంటి పేరును అనలైజ్ చేద్దామండి. AVINASH అవినాష్. AVINASH అవినాష్. దీని యొక్క వైబ్రేషన్ చూస్తే 1 6 1 5 1 3 5 1. ఓకేనా? 6 + 1 7 7 8 8 + 5 13 14 14 + 3 14 17 17 + 5 17 + 5 is 22. 22లో ఉందండి. 22 అనేది ఇట్స్ మాస్టర్ నంబర్ అండి. మాస్టర్ నంబర్, వెరీ గుడ్ నంబర్ అండి. బట్ ఈ పేర్లను ఎవరు పెట్టుకోకూడదు అని చూసారంటే, డేట్ 9గా ఉన్నవాళ్ళు, అలాగే డెస్టినీ 9 ఉన్నవాళ్ళు, అలాగే వీళ్ళ ఫాలోయింగ్ నంబర్ ఫాలోయింగ్ నంబర్ 9గా ఉన్న వాళ్ళు ఈ పేర్లు పెట్టుకుంటే చాలా రకాలైనటువంటి కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. వినాష్ అనేది పేరు బాగుంది, బట్ ఎవరు పెట్టుకోవాలి అనేది ఇంపార్టెంట్ అండి. అది పెట్టుకుంటే ఈ విధంగా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. పేరు ఎప్పుడైతే బర్త్ నంబర్కి, డెస్టినీ నంబర్కి, నేమ్ నంబర్ సెట్ కాలేదంటే రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఓకేనా? వాళ్ళు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. అది వాళ్ళకి ఫైనాన్షియల్ ఇబ్బందులు అవ్వచ్చు, marital రిలేషన్షిప్ అవ్వచ్చు, కుటుంబ సమస్యలు అవ్వచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్లో వెనకబడి ఉండొచ్చు. ఏ కోణంలో తీసుకున్నా కూడా రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ జీవితం అలాగే గడిచిపోతూ ఉంటుంది. కానీ ఒక సంతోషం, ఒక సుఖాన్ని అనుభవించాము, ఆనందంగా ఉన్నాము అనేది ఉంటుంది. కాబట్టి పేరు అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి న్యూమరాలజీలో. ఈ పేరు కానీ ఎప్పుడైతే సరిగ్గా ఉంటుందో వీళ్ళు పొలిటీషియన్లు అయిపోతారనో, లేకపోతే చాలా హై పీక్స్కి వెళ్ళిపోతారని చెప్పట్లేదు. ఇది అక్షయోక్తి మాత్రమే అలా చెప్తే. ఈ పేరు ఎప్పుడైతే బర్త్ నెంబర్కి, డెస్టినీ నెంబర్కి కరెక్ట్గా అకార్డ్ అయ్యి కరెక్ట్గా ఉంటుందో అలాంటప్పుడు వాళ్ళ యొక్క భవిష్యత్తు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళు సునాయాసంగా వాళ్ళు రీచ్ అవ్వాల్సినటువంటి గమ్యాన్ని కూడా చాలా ఈజీగా రీచ్ కాగలుగుతారు. వాళ్ళు ఏవైతే అనుకుంటున్నారో, ఏవైతే వాళ్ళ గమ్యంగా పెట్టుకొని ఒక డెస్టినేషన్ రీచ్ అవ్వాలనుకుంటున్నారో అవన్నీ చాలా సునాయాసంగా వెళ్తుంది. వాళ్ళు వెళ్ళాలనుకునేటటువంటి మార్గము చాలా ఈజీగా, సులువు సాధ్యంగా, మంచిగా వెళ్తుందండి. ఇది పేరు యొక్క ఇది. చాలా మందిని అబ్జర్వ్ చేయొచ్చు. మీరు సినీ యాక్టర్స్ కానీ ఎవరన్నా చూడండి, వాళ్ళ పేర్లు ముందున్న పేర్లు ఒకటి ఉంటుంది, ఇప్పుడు మార్చుకున్న పేర్లు ఒకటి ఉంది. ఎందుకు మార్చుకున్నారండి? అలా మార్చుకోబట్టే వాళ్ళ యొక్క జీవితాలన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. చాలా మంది మీరు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అండి. మన అనుష్క శెట్టి కానీ, అక్కడ నుండి కానీ, నెక్స్ట్ శ్రేయా కానీ, అదర్వైజ్ ధనుష్ కానీ, అలాగే మన రజనీకాంత్ గారు కానీ, ఎవరినైనా తీసుకోండి. దే హ్యాడ్ చేంజ్డ్ దేర్ నేమ్స్. వెన్ దే చేంజ్డ్ దేర్ నేమ్స్, ద ఫ్యూచర్ హ్యాడ్ బీన్ చేంజ్డ్. వాళ్ళ యొక్క ఫ్యూచర్ కూడా చాలా బ్రైట్గా ఉంది. అబ్జర్వ్ చేయండి మీరు, ఇదేం చెప్పడానికి లేదు. సో ఇదంతా రీసెర్చ్ ఓరియంటెడ్ వర్క్ అండి. పేరు అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. పేరు అనేది ఎప్పుడైతే మన జాతకానికి తగినట్టుగా ఉంటుందో భవిష్యత్తు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు కానీ ఏదన్నా చిన్న సమస్యలు ఏమన్నా ఫేస్ చేస్తుంటే మీ దగ్గరగా ఉన్నటువంటి న్యూమరాలజిస్ట్ కానీ, అదర్వైజ్ ఈ యొక్క నేను స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్లు కానీ అపాయింట్మెంట్ తీసుకొని ఈ సమస్యలకు సులువైనటువంటి మార్గాలను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.